అందరికి నమస్తే అండి. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ రోజు మనము తిరుపతిలో ఉన్న శివకుమారి గారి ఇంటికి వచ్చాము. శివకుమారి గారు వాళ్ళ దగ్గర ఉన్న దివ్యాంగులకు నా వంతుగా నాకు ఉపయోగపడకపోయినా వేరే వాళ్ళకి ఉపయోగపడతాయి, ఈ వస్తువులు తీసుకెళ్తూ గాని రామదు అని ఆప్యాయంగా పిలిచారు. అంతే కదండి, మన దగ్గర ఉన్న వస్తువులు మనం పెద్ద మనసు చేసుకొని ఇంకొకరికి ఉపయోగపడటానికి ఈ వస్తువులు ఉపయోగపడతాయి కదా అని శివకుమారి గారు నన్ను పిలిచారు. మరి శివకుమారి గారు ఏమనుకుంటున్నారో ఆమె మాటల్లోనే వింటాము. ఒకసారి శివకుమారి గారితో మాట్లాడదాం. హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? నేను పిలవగానే భార్య భర్తలు మా ఇంటికి వచ్చే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఉపయోగపడిన వస్తువు మనకు ఉపయోగపడుతుంది అంటే చాలా హ్యాపీ కదా. లతా గారికి ఫోన్ చేసి ఇలా ఉన్నాయని చెప్పగానే చాలా హ్యాపీగా ఉంది. నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి బయలుదేరి వచ్చారు. అంటే ఖచ్చితంగా వేరే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది, నాకు యూజ్ అయితే నా దగ్గర ఉన్నాయి. నా దగ్గర ఉన్నా కూడా గవర్నమెంట్ ఏదైనా ఇస్తానని చెప్పినా కూడా నేను వాళ్ళ దగ్గర తీసుకుంటాను. నా ఆధార్ కార్డు పెట్టి నా సజన్ పెట్టి పెడతాను. ఎందుకంటే నాకు అవసరం లేదని నేను అనుకోకూడదు. ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి అందించాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇలాగే నేను ఒకసారి ట్రైసైకిల్స్ కూడా ఇచ్చాను మేడం. నేను ఇంట్లోని జయలక్ష్మి మేడం వచ్చారు. చాలా ఇబ్బంది అవుతుంది, జాబ్ చేస్తున్నాను అని చెప్పింది. అప్పుడప్పుడే మాధవ సార్ ఉన్నారు తిరుపతి జిల్లాలో. ఆ సార్ ద్వారా నేను ఒక ట్రైసైకిల్స్ అయితే నేను ఇద్దరికి ఇప్పించగలిగాను. నేను వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే చాలా సంతోషం కదా. స్కూల్ కొనుక్కునే బస్సులో లేదు, వాళ్ళకి అవసరమైంది ఏంటి ఇది బాగా యూటిలైజ్ అది వెంటనే కాల్ చేయగానే వాళ్ళు వచ్చి తీసుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇది కూడా మీ తరఫున నా తరఫున మీకు ఎవరైనా ఇట్లా అవుతుంటే ఖచ్చితంగా ఇవ్వండి. హ్యాపీగా అనిపిస్తుంది నాకు. మనము తోటి దివ్యాంగులకి మాకు చేతనైనంత వరకు మా దగ్గర ఏమున్నాయో అవి తీసుకొని యువతల వాళ్ళకి ఇవ్వండి మధులత గారు అని పిలవడం నాకు చాలా అంటే చాలా సంతోషం కలుగుతా ఉంది. గొప్ప మనసు చేసుకొని ఈ వస్తువుల్ని యువతల మన సాటి దివ్యాంగులకు అందజేయండి అని చెప్పడం నాకు చాలా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. వీల్చైర్ ఉంది, వీల్చైర్ కూడా నేను నెక్స్ట్ మంత్ మీకు ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా ఎవరికి అవసరం ఉందంటే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇబ్బంది ఏం లేదు. నాకు పేరు అనేది అవసరం లేదు. మనకు పేరు చెప్పగానే మనిషి రావడం అనేది అయ్యే పని కాదు. ఇది ఎవరికి అందాలో వాళ్ళకి అందించే వరకు దేవుడు నాకు ఇంకా ఇక్కడే పెట్టినట్టున్నాడు. ఖచ్చితంగా వాళ్ళకి అందించండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏంటంటే అసలు ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా తీసుకోండి. లతా మేడం కి సపోర్ట్ చేయండి. ఎందుకంటే తన దివ్యాంగులకి ఏదో చేయాలని తప్పంతో ఉంటారు. యాక్చువల్గా నేను చాలా మంది లీడర్స్ కి చూశాను, కానీ లైవ్ లో నేను కలెక్టర్ ఆఫీస్ ఎప్పుడైతే తన వెళ్ళి దివ్యాంగులు తీసుకొచ్చి వీళ్ళందరూ దివ్యాంగులు వీళ్ళకి ఏంటి పెన్షన్ అందట్లేదని తన ఫైట్ చేసిన విధానం గురించి చాలా నేను అప్రిషియేట్ చేయాలని చెప్పేసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేడంతో మాట్లాడాలి, ఇలాంటి వ్యక్తిత్వం కదా మనం ట్రావెల్ చేస్తుందని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది. ఖచ్చితంగా ఈరోజు నేను చెప్తాను, భార్య భర్తకి ఎదురు చెప్తున్నాను. నా తరపున ఏదైనా వర్క్ చేయడానికి మీరు ఎలిజిబుల్ అని అంటే వితిన్ సెకండ్ నేను ముందుంటాను. థ్యాంక్ యూ అండి, అంత హోమ్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు తప్పకుండా కావాలి. మన ద్వారాగా సాటి మన దివ్యాంగులకి మనం చేతనైనంత వరకు సహాయం చేయాలని నేను కోరుకుంటాను. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.